అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సూర్యప్రకాష్ హెడ్డా, కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్, రెనోవా హాస్పిటల్, సనత్ నగర్. న్యూ బార్న్స్ మన నవజాత శిశువులు ఏముంటారు, ఎదుగుదల అవుతుందా లేదా, మంచిగా పెరుగుతున్నారు, వెయిట్ పెరుగుతుందా లేదా, హైట్ పెరుగుతుందా లేదా, ఆర్ మన తలది హెడ్ సర్కఫరెన్స్ అంటారు, దాని పెరుగుతుందా లేదా ఎలా తెలుసుకోవాలి. సో నార్మలీ పుట్టినప్పుడు మనము కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, లైక్ చుచ్చుమద్దులు అంటారు, వ్యాక్సిన్స్ అంటాము దానికి. సో పుట్టినప్పుడు ఒక వ్యాక్సిన్స్ ఉంటుంది, తర్వాత మనం నెక్స్ట్ వ్యాక్సిన్ ఉన్నది 6 వారంకి, 10 వారంకి, 14 వారంకి. సో 1.5 month, 2.5 month, 3.5 month అనే వ్యాక్సిన్ ఉంటాయి. సో ఈ మూమెంట్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 1.5 month అనే ఒక నెలకి వచ్చినప్పుడు అప్పుడు మనం వెయిట్ చెక్ చేస్తాం. సో జనరలీ పుట్టిన వెయిట్ మన 4 నుంచి 6 నెల వరకు డబల్ అవుతారు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పానంటే, సో పుట్టినప్పుడు ఒక 3 kg ఉందనుకోండి, సో మన 4 నెలల నుంచి 6 నెల వరకు మన డబల్ అవ్వాలి. డబల్ అంటే ఏంటి, 3 నుంచి 6 అవ్వాలి. 6 అంటే ఏంటి, డబల్ ఎగ్జాక్ట్లీ అవ్వాలి. సపోజ్ అవ్వలేదంటే దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లం, అంటే ఈ వెయిట్ ఏం పెరగాల, అది పెరగట్లేదు. సో దీనికి ఏం కారణం ఉంది, అప్పుడు టెస్ట్లో చేయాలా, ఆర్ బేబీ ఏమైనా న్యూట్రిషన్ తక్కువ ఉందా అది చూడాలి. సో సేమ్ పుట్టిన వెయిట్ మన ట్రిపుల్ అవుతుంది, అంటే 3 times 1 yearకి ఉండాలి. సపోజ్ 3 kg పుట్టినప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము ఒక సంవత్సరం వరకు మనం 9 kg ఉండాలి. సపోజ్ అది 9 kg రాలేదంటే దర్ ఈజ్ ప్రాబ్లం, అంటే మన వెయిట్ పెరగడానికి ప్రాబ్లం ఉందని. సో ఇట్లా మనం ఎవ్రీ నెలకి ఉంటుంది, 1.5 month, 2.5 month, 3.5 monthకి మనము వెయిట్ చెక్ చేస్తాం. సో అది వెయిట్ అకార్డింగ్లీ పెరగట్లేదంటే మనము గ్రోత్ అవ్వట్లేదు, ఎదుగుల అంటే ప్రాబ్లం ఉందని తెలుసుకోవచ్చు. దీంతోపాటు మనం హైట్ కూడా చెక్ చేస్తాం. జనరలీ హైట్ ఎలా ఉంటుందంటే పుట్టినప్పుడు 50 centimeter ఎక్స్పెక్టెడ్, అంటే 9 నెలల పుట్టిన బేబీకి 50 centimeter ఉంటుంది. బై అరౌండ్ ఒక సంవత్సరం వరకు మన 75 centimeter అప్రాక్సిమేట్ చెప్తున్నాను, 75 centimeter ఉండాలి. సపోజ్ ఇది లేదంటే దెన్ హైట్ కూడా మనం పెరగట్లేదు. జనరలీ పుట్టినప్పుడు ఏమైనా వ్యాధులు ఉంటే, సపోజ్ పుట్టినప్పటి నుంచి ఒక సంవత్సరం వరకు ఏమైనా వ్యాధులు ఉంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లము వెయిట్ దగ్గర ఉంటుంది. అంటే అక్యూట్ ప్రాబ్లం ఏమైనా ఉంటుంది, వెయిట్ తగ్గుతుంది, హైట్ తగ్గదు జనరలీ. సపోజ్ పెద్ద ప్రాబ్లం ఉందంటేనే అప్పుడు హైట్ తగ్గుతుంది, లేకపోతే ఓన్లీ వెయిట్ ఈజ్ వన్ విచ్ విల్ గెట్ అఫెక్టెడ్ ఫస్ట్ దాన్ ద హైట్. సో దాని ప్రకారం మనం హెడ్ సర్కఫరెన్స్ కూడా చూస్తాం. ఎవ్రీ నెలకి హెడ్ సర్కఫరెన్స్ చూస్తాము, అది పెరుగుతుందా 2 centimeter ఇన్ ఫస్ట్ 3 months పెరగాల, దెన్ నెక్స్ట్ 3 monthsలో 1 centimeter పెరగాల, తర్వాత 6 నెలల నుంచి ఒక సంవత్సరం వరకు 0.5 centimeter ఎవ్రీ నెలకి పెరగాల. సపోజ్ అది పెరగట్లేకపోతే అది ప్రాబ్లం. సో దీంట్లో అన్ని ఇంపార్టెంట్ ఏంటి, మన పుట్టిన వెయిట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. సో కొన్నిసార్లు ఏమవుతుంది, మన పేరెంట్స్ వస్తారు, మన బేబీ వెయిట్ చాలా తక్కువ ఉంది, 9 kg ఉన్నప్పుడు కూడా తక్కువ ఉంది అంటారు. బట్ పుట్టినప్పుడు చూస్తే వాళ్ళ వెయిట్ అరౌండ్ 2 kg ఉంటుంది. ఆ 2 kg వెయిట్కి 9 kg ఎట్ అరౌండ్ 1 year ఈజ్ నార్మల్, అది నార్మల్. సో దట్ ఈస్ ద రీజన్ పుట్టిన వెయిట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. పుట్టినప్పుడు ఎంత ఉంది అది ఇంపార్టెంట్. సో ఇట్లా మనము ఎవ్రీ 1.5 month, 2.5 month, 3.5 monthకు చుచ్చుమద్దులతో పాటు మనము గ్రోత్ రికార్డ్ చేస్తాము. అది WHO చార్ట్స్ ఉంటాయి, దాంట్లో ప్లాటింగ్ కూడా చేస్తాము. ఆ ప్లాట్లో ఏమైనా తగ్గుతుందా లేదా తెలిస్తే మన ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ కూడా ఉంటుంది, అంటే మన పేరెంట్స్ కూడా చూపించవచ్చు. సో ఇది వెయిట్ పెరుగుతుందా లేదా, తగ్గుతుందా లేదా. అట్లానే మనం 6 నెలలకు చెక్ చేస్తాము, నెక్స్ట్ 1 yearకి 9 monthకి కూడా చెక్ చేస్తాం. సో ఇట్లా మనం తెలుసుకోవచ్చు ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని.